విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాద ఘటనపై కేంద్రం దర్యాప్తు కమిటీని నియమించింది. 3 సభ్యులతో కూడిన కమిటీని నియమించినట్లు విశాఖ జిల్లా కలెక్టర్ తెలిపారు. ఇప్పటికే ప్రమాద స్థలాన్ని కేంద్ర బృందం పరిశీలించింది. ప్రమాదానికి గల కారణాలపై కేంద్ర బృందం విశ్లేషించనుంది. ఎప్పుడు మెల్ట్ త్రూ అవుతుంది తప్ప బ్లాస్ట్ అవడం మనం ఎప్పుడు చూడలేదు కాబట్టి ఆ ఫెసిలిటీలో 36 ఏళ్లలో అది కమిషన్ అయిన 36 ఏళ్లలో కూడా మనం ఇలాంటి ఇన్సిడెంట్స్ చూడలేదు కాబట్టి ఒక 3-man ఎంక్వైరీ కమిటీని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కాన్స్టిట్యూట్ చేయడం జరిగింది. ఆ కమిటీ విల్ బి హెడెడ్ బై బొకారో స్టీల్ ప్లాంట్ డైరెక్టర్. ఆ 3-member కమిటీ కూడా ఈరోజు మన ఘటనా స్థలానికి చేరుకోవడం, వాళ్ళ ప్రిలిమినరీ రిపోర్ట్ ఇవ్వడం కూడా జరుగుతుంది. ఇటువంటి యాక్సిడెంట్స్ పునరావృతం కాకుండా ఎటువంటి చర్యలు తీసుకోవాలి, జస్ట్ టెక్నికల్ డీటెయిల్సే కాకుండా మనకు వర్కర్స్ యూనియన్స్, వర్కర్స్, ఎంప్లాయీస్ కూడా చాలా ఫీడ్బ్యాక్ ఇచ్చారు. వాటన్నిటిని కూడా తీసుకొని ఎటువంటి స్టెప్స్ తీసుకోవాలి అనేది ప్రభుత్వం ఆలోచించి ఇమీడియట్గా స్టెప్స్ తీసుకుంటుంది. అటు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాద స్థలాన్ని కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ, ఏపీ డిప్యూటీ సీఎం పవన్, మంత్రి నారా లోకేష్ పరిశీలించారు. ప్రమాద ఘటనపై ఆరా తీశారు. ప్రమాదం ఎలా జరిగిందనే విషయాలను కార్మికులను అడిగి తెలుసుకున్నారు.